300 కోట్లకు పైగా అవినీతికి పాల్పడి రూరల్ క్రికెట్ క్రీడాకారులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్న హెచ్సిఏను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎండల లక్ష్మీనారాయణ గురువారెడ్డిలు డిమాండ్ చేశారు. శనివారం పంజగుట్ట టూరిజం ప్లాజాలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. శనివారం పంజాగుట్ట టూరిజం ప్లాజాలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎండల లక్ష్మీనారాయణ గురువారెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ టీసీఏ బీసీసీఐ గుర్తింపు కోసం గత 10 సంవత్సరాల నుంచి ఎడతెరిపి లేని పోరాటం చేస్తుంది. ఇందులో భాగంగా 2021 జూలైలో హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టీసీఏ 2 కొలాబరేట్ అయ్యి రాష్ట్ర వ్యాప్త అసోసియేషన్ నిర్మించుకోవాలని బీసీసీఐ చెప్పిందన్నారు. 3 సంవత్సరాలైన హెచ్సిఏ లెక్క చేయడం లేదని, జిల్లాల క్రికెట్తో ఏ సంబంధాలు లేకున్నా వాళ్లకు అక్కడ పట్టు లేకున్నా గత 10 సంవత్సరాల నుంచి వేలాది మంది క్రికెట్ క్రీడాకారులను తయారు చేస్తున్న టీసీఏకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడం సిగ్గుచేటన్నారు. పైగా గత 10 సంవత్సరాల అకౌంట్స్కు సంబంధించిన ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి సంస్థల రిపోర్ట్ ప్రకారం హెచ్సిఏలో దాదాపు 300 కోట్ల అవినీతి జరిగినట్టు నిర్ధారణ జరిగింది. హెచ్సిఏలో ఉన్న అధికార సభ్యులపైన ఏసీబీ కేసులు ఉన్నాయని, ఇప్పటి వరకు సుప్రీంకోర్టు 5 సార్లు రిటైర్డ్ జడ్జీలతో కమిటీలు వేసి హెచ్సిఏ ప్రక్షాళనకు పూనుకున్న కుక్కతోక వంకరలాగా వాళ్ళ బుద్ధి పోనించుకోకుండా పదే పదే అవినీతికి లోబడుతూ క్రీడాకారులకు అన్యాయం చేస్తూ జిల్లాలకు చెందిన క్రికెట్ను కుంటుపరుస్తుందని తెలిపారు. హెచ్సిఏ తన సొంత తప్పులు తెలుసుకోకుండా అవినీతి మీద అవినీతి జరుపుతూ పోతుందని, కాబట్టి బీసీసీఐ మెంబర్షిప్ రూల్ 3B3 ప్రకారం గత 10 సంవత్సరాల నుంచి హెచ్సిఏ డిస్క్వాలిఫైడ్ మెంబర్ కాబట్టి వెంటనే అవినీతితో కూడుకున్న హెచ్సిఏను రద్దు చేసి తెలంగాణ రాష్ట్రానికి హెచ్సిఏ రక్కసి నుంచి విముక్తి కలిగించాలని కోరుతూ టీసీఏకు వెంటనే బీసీసీఐ గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ బిల్లులు రూరల్ క్రీడాకారులు వెనుకబడిన వర్గాలకు సంబంధించిన క్రికెట్ క్రీడాకారులు అందరికీ కూడా దేశవాళీ క్రికెట్ అంతర్జాతీయ క్రికెట్లో ఆడడానికి టీసీఏ ద్వారా బీసీసీఐ గుర్తింపునివ్వాలని టీసీఏ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సభ్యులు కపిలవాయి, రవీందర్, ప్రేమ్ కుమార్, మహేందర్ రెడ్డి, నవరసన్, నాగరాజు, గౌరవ్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా వచ్చిన బీసీసీఐ జస్టిస్ ఆర్ఎం లోడా కమిటీ రికమెండేషన్స్ ప్రకారం ఫుల్ క్వాలిఫికేషన్ ఉందన్నమాట. ఫుల్ మెంబర్ అవ్వడానికి కూడా క్వాలిఫికేషన్ అయినా కానీ కొన్ని నిబంధనల లోపల కూడా అక్కడ వెబ్సైట్లో మీరు చూస్తారు. ప్రతిసారి కూడా ప్రతి మ్యాచ్ది ఆన్లైన్ రికార్డు ఉంది, మనకి లైవ్ రికార్డు. 2016లో ఆడిసిన మ్యాచ్లో ఈ రోజు వరకు రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాం. అప్పుడు ఆ క్రికెటర్లందరి ప్రొఫైల్ కూడా ఆన్లైన్ అప్డేట్ ఏంది. గొడవ ఏంది అని అంటే 2018లో 6 నెలలు టైం తీసుకొని వాళ్ళు హెచ్సిఏ జిల్లా డిస్ట్రిక్ట్ గౌరవంలో ఆ ఫోల్డర్లో ఉంది కదా, బీసీసీఐ వర్సెస్ టీసీఐ వర్సెస్ బీసీసీఐ డెస్క్టాప్ మీద ఫోల్డర్ ఉంటుంది. గౌరవ వ్యక్తిగా నేను చెప్తాను ఏంటంటే డిస్ట్రిక్ట్స్లో టీసీఐ బాగా పనిచేస్తున్నది మేము నమ్ముతున్నాము. హెచ్సిఐకి డైరెక్షన్ ఏమి ఇచ్చారంటే యూ కొలాబరేట్ విత్ టీసీఐ కన్సల్. ఆ డైరెక్షన్ ఇచ్చి 6 monthsలో రిపోర్ట్ చేయమని చెప్పింది హెచ్సిఐ. 6 monthsలో రిపోర్ట్ చేయమని బీసీసీఐ కమిటీ చెప్పింది. 6 monthsలో వీళ్ళు రిపోర్ట్ చేయలే, మళ్ళీ ఇగ్నోర్ చేసిండ్రు.